అనేది ఆఖరి మాట్లాడతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయాలా లేదని వీళ్ళందరూ అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమని ప్రమాణం చేస్తారంటే, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను, రాజ్యాంగం అనుమతించిన పని ప్రతిదీ చేస్తాను, అనుమతి ఇవ్వని పని ప్రతిదీ చెయ్యనని ప్రమాణం చేస్తారు సార్. నేను స్థూలంగా చెప్తున్నా. అంతేగాని రోజా గారు సినిమా మానేయమన్నది కాదని మానేయడం, రోజా గారు సినిమా చేయమన్నది కాదని చేసేయడం ఉండదండి. ఇప్పుడు మన కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కూడా ఎక్కడా చెప్పలేదు కదా సినిమా యాక్ట్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పలేదు కదా. ఇప్పుడు పర్మిషన్ తీసుకోమంటే కోర్టు చెప్తుంది. చిట్టిబాబు గారి కాత్రత ఏంటి? చిట్టిబాబు గారు కోర్టు చెప్పిందా? కోర్టు కంటే ఎక్కువ మన చిట్టిబాబు గారు కానీ రోజా గారు కానీ వీళ్ళంతానే. ఇప్పుడు రోజా రాజ్యాంగాన్ని పాటించాలి ఏంటి పవన్ కళ్యాణ్? మరో పాయింట్, సహజంగా మనం చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, బివి మోహన్ రెడ్డి గారు అంటుంటాం. ఎందుకంటే మన సంస్కారం, గౌరవం. ఈ రోజా గారు కానీ లేదా వైసీపీలోని ఎక్కువ ప్రతినిధులు ఏమంటారంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి సార్ గారు అంటారు, మిగిలిన ఆడు ఈడు అంటారు. అది ఎటువంటి సంస్కారం అది? వాళ్ళ పార్టీ నేర్పదు. తర్వాత నిధి అగర్వాల్ ఏదో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కి ప్రభుత్వ కార్లు వెళ్ళింది అంటున్నారు కదా. నా ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే నేషనల్ మీడియా న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే, నిధి అగర్వాల్ భీమవరం ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కారు పంపిస్తే అది ఒక ప్రైవేట్ కారు, పబ్లిక్ కి అండర్టేకింగ్ ఉన్న కారు కాబట్టి ఆ బోర్డు తీయకుండా ఆమె కారు అరేంజ్ చేశారని ఆమె క్లారిఫై చేసింది. నేషనల్ మీడియాలో వచ్చింది. అదే పట్టుకుని చిట్టిబాబు గారు లాంటి వ్యక్తులు మాట్లాడడం అనేది దురదృష్టం. ఇక సినిమాల గురించి నేను చెప్తాను. ప్యాకేజీలు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని 2014 నుంచి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆరోపించారు. 2014 నుంచి 19 వరకు వైసీపీ వాళ్ళకి అధికారం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు, ఆరోపించడం తప్ప ఏం చేయలేరు. కానీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసులు ఎట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుని కేసులు ఎట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది రోజా గారు చెప్పాలి, బివి మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర? ప్యాకేజ్ తీసుకోవడం వల్ల కేసులు ఎట్లేదా? మరి 19 నుంచి 24 మీరు ఏం చేయకుండా మళ్ళీ ప్యాకేజ్ లాంటివి ఏంటి? అంటే మీ మీద ప్యాకేజ్ కేసులు ఉన్నాయి, 23 కేసులు 33 కేసులు ఉన్నాయి. సో నాతో పాటు అందరూ ప్యాకేజీలు తీసుకుని ఎదిగారని చెప్పడం కోసం అంటున్నారా? అసలు ఏంటిది? చీటికి మడికి ప్యాకేజ్ 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 అంటాం. తర్వాత మెడికల్ కాలేజీలు అన్నదే సార్ 3 కాన్సెప్ట్లు అండి. ఒకటే, మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించడం, పబ్లిక్ అది. రెండోది, మొత్తం మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేసేయడం, ప్రైవేట్ పరం చేయడం. మూడోది, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. రైట్? ఇక్కడ ఉన్నవి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసింది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. అది ఏంటంటే అర్థం, ఆస్తి హక్కు అంటే మెడికల్ కాలేజీ రైట్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కానీ నిర్వహణ అంతా ప్రైవేట్ చేస్తారు. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ 5 years 10 years 15 years యాజ్ పర్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ నిర్వహించినంతసేపు ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటారు. ఆ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ కి, పబ్లిక్ కి, ప్రైవేట్ కి డిఫరెన్స్ తెలియకుండా ప్రైవేటైజేషన్ చేసేసారన్నా అది వైసీపీ నాయకులకు విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. రైట్? అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని నేను గతం అనేక సార్లు చెప్పి మీ డిబేట్ లో కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అధికారాన్ని కొనుక్కుంటున్నారు తప్పించి ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తీసుకురావడం లేదు. రైట్. ఇంకొకటి ప్రధానంగా మీరు చాలాసార్లు చెప్పారు, ప్రధానంగా ఇంకొకటి అతి జుగుప్సాకరంగా రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి ఆద్యుడు 1982లో ఎన్టీ రామారావు గారు కుక్కమూతి పిందరని మాట్లాడినప్పటి నుంచే వచ్చిందని చెప్పి చిట్టిబాబు గారు అంటున్నారు. వాస్తవం ఉందా దానిలో? మీరు కూడా సీనియర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. మీ నాన్న ఉన్నాడా, లేదా మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మ మూడు ఉన్నాడా, ఈ మూడు ఒకటే అని చిట్టిబాబు గారు అంటే నేనేం అనలేను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎప్పుడు బూతులు మాట్లాడటం నేను చూడలే. ఆ రోజుల్లో రాజకీయాలు వేరండి.
రాజకీయాలు ఎక్కడికి దిగజారి అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు నేనన్న మాట కాదు, నాకు అందరం సమానమే. చరిత్రలో చెప్పి ఓట్లు పెరగడం కానీ, ఓట్లు కొనుక్కోవడం కానీ, అధికారాన్ని కొనుక్కోవడం కానీ, ఈ ముగ్గురు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిగినాయి. కానీ బూతుల రాజకీయాల్లోని చట్టసభల్లో కూడా బూతులు మాట్లాడుకోవడం, తెల్లాలు చొక్కాలు మార్చినట్టు మాట్లాడు, తెల్లాలు మార్చాడనడం, ఆడ కూతురు నేను వచ్చి నేను రేపు చేస్తానన్నా కానీ మందలెత్తకపోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగినాయి. అంటే నేను చంద్రబాబు నాయుడు దేవుడు అని అంటోలే. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఉంటుందండి. ఆయన స్లో పాయిజన్ టైప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే దాన్ని వక్రీకరించి మన చంద్రబాబు, మన చిట్టుబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ చెప్పాలండి. ఎవరు చేస్తే వాళ్ళు చెప్పాలి. అంతే తప్పి మనం కూడా ఒక పార్టీ, నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను మాట్లాడి, వైసీపీ అధికార ప్రతినిధిగా చిట్టుబాబు గారు మాట్లాడితే తేడా ఏంటండి? మనకి వాళ్ళకి తేడా ఏంటి? వైసీపీ ప్రతినిధి కాదండి, నేను విశ్లేషకుడిని. కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఏదో నోటికి వచ్చింది మైక్ ముందు ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు. వైసీపీ అలా కాదంటున్నారు చిట్టుబాబు గారు. మీరు కాదనే చెప్పారు. ఆయన కూడా చిట్టుబాబు గారు మీరు అవునని చెప్పలేదు, ఆయన కాదనే చెప్పారు. ఆయన్ని మిమ్మల్ని ఉదాహరిస్తూ చెప్పారు. ప్లీజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు, సచిన్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టుబాబు గారు మీకు ఇస్తా ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. చిట్టుబాబు గారు ఆగండి, ఇస్తా మీకు ఇస్తా. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. సార్ 2 పాయింట్లు అండి. నిజంగా రోజా గారు కానీ, బివి మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ దమ్ము ఉంటే ఇదిగా మా వచ్చి ఎలక్షన్ లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తాము, వెల్ఫేర్ స్కీముల కంటే ముందు 2 చేస్తాను ప్రకటన చేయమన్నప్పుడు వాళ్ళు కూడా దిగి వస్తారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టకుండా గోడలు కట్టేసి, పునాదులు కట్టేసి ప్రైవేటైజ్ చేసేయడానికి పెట్టండి. ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ మీరు తీసుకురాలే. సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తానన్న పాలసీలో భాగంగా మీకు మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పోరాటం చేసి తీసుకురాలే. వాస్తవాలు వక్రీకరించకండి. రెండోది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చినా అసలు ఈ వేల కోటి ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కట్టకుండా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్టేట్ కి తీసుకొస్తే ఈ కర్మ ఎందుకు పడుతుందండి? మీరు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని ధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా? ఈ వైసీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా? లేదా తెలుగుదేశం నాయకుడు ఎవడైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు, ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడా? మీరేమో హైదరాబాద్ లో, చెన్నైలో వైద్యం చేయించుకుంటారా? పైకమ్మ టీవీ ముందు విమర్శలు చేస్తారా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి విమర్శలు చేయమన్నట్టుగా, నేను సీఎం అయితే కానీ అసెంబ్లీకి రానని చంద్రబాబు నాయుడు గారు అంటారా? నాకు ప్రత్యేక వాదం ఉంటాను కానీ అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏంటి అధికారం అంటే మీ అత్తగారు ఇచ్చిన ఆస్తి అనుకుంటున్నారేంటి ఈ నాయకులు? రైట్, అది చెప్పాలి. రైట్, విశ్లేషకులు అన్నది ఇది చెప్పాలి. చిట్టుబాబు గారు, మనం ఒక పార్టీలు కొమ్ము గాయడం కాదు. రైట్, మీరు భజన బాగా చేస్తున్నారండి. మీరు ఎంత బాగా భజన చేస్తారో నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు. ఏది మాట్లాడతాడైనా? రైట్, కాలేజీ లేదు, కాలేజీ కట్టలేదు, ఊరికల్లా చెప్తున్నాడు. ఏమన్నా చూడమని ఒకసారి. రైట్, రైట్ అండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇస్తానండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేద్దరు. ఒక ఆర్డర్లో వెళ్దాం, ఒక ఆర్డర్ వెళ్దాం.